ఇవాళైతే అనుకోకుండా మేము మా ఆంటీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అక్కడ ఆంటీ వాళ్ళు మామిడికాయ పచ్చడి కోసం వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టు నుండి కాయలైతే కోసారు. ఈ కాయలన్నింటిని తీసుకొచ్చి ఒక టబ్‌లో వేసి పెట్టేశారు. అంటే ఇంటి పక్కన వాళ్ళకి కూడా కొన్ని కాయలివ్వాలి అనేసి వేరు చేస్తూ ఉన్నారు. పక్కింటి వాళ్ళకి కూడా కొన్ని కాయలైతే ఇచ్చేశారు. అండ్ ఇంకా ఈ మిగిలిన కాయలన్నింటిని ఒక టబ్‌లో వాటర్ పోసి అందులో ఓహ్, కాయలన్నింటిని బాగా కడిగి పచ్చడి కోసమైతే రెడీ చేస్తూ ఉన్నారు. అలా నీటిలో వేసిన కాయలనైతే మా అంకుల్ నీట్‌గా కడిగేసి ఒక టబ్‌లో వేస్తూ ఉన్నారు. అలాగే ఆ కాయలకున్న తొడిమెని కట్ చేసి నీట్‌గా వాటిని తుడుచుకోవాలి. పచ్చడి మనం కాయలకి ఎంత నీట్‌గా అయితే పెట్టుకుంటామో పచ్చడి కూడా అంత నీట్‌గా ఉంటుందండి. సో, పచ్చడి కోసమైతే మా అంకుల్ వాటికున్న తొడిమెలని తీసేస్తున్నారు. మా ఆంటీ అయితే ఒక క్లాత్ తీసుకొని కాయల్ని తడి లేకుండా నీట్‌గా తుడిచేస్తున్నారు. వీళ్ళు ఈ పని చేసుకునేలోపు వాటి కోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను రెడీ చేశాను. కారము, ఉప్పు అండ్ ఆవాలు. ఈ ఆవాలైతే చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. ఒక మిక్సీ జార్‌లో ఆవాలను వేసి మనము మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆవాలు వేయించుకున్న ప్యాన్‌లోనే కొన్ని మెంతులు వేసి మెంతుల్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ మెంతుల్ని కూడా మిక్సీ జార్‌లో వేసి పౌడర్‌గా రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ వీటితో పాటు ఇంకా వెల్లుల్లిని కూడా మనం రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిని ఇలా తొక్క తీయకుండా ఉంచుకుంటేనే బెటర్ అండి. తొక్క తీస్తే వెల్లుల్లి మెత్తగా అయిపోతాయి. సో, ఇలానే ఉంచుకోవాలి. వెల్లుల్లిని కూడా కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నేను ఇవన్నీ రెడీ చేసేలోపు మా అంకుల్ వాళ్ళైతే మామిడికాయలు కట్ చేసే కత్తితో మామిడికాయలని కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. సో, మామిడికాయలన్నీ కట్ చేశాక మళ్ళీ వాటిని ముక్కలన్నింటినీ నీట్‌గా తుడుచుకోవాలండి. లేదంటే వాటికున్న చిన్న చిన్న పీసెస్ అయితే ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక పేపర్ లేయర్ అనేది ఉంటుంది. ఆ పేపర్ లేయర్ ఉంటే మనకి మనం వేసుకునే ఉప్పు, కారం అవన్నీ ముక్కకైతే పట్టవు. సో, నీట్‌గా ముక్కలు కట్ చేశాక ఒక పొడి క్లాత్‌తో నీట్‌గా ఇలా తుడిచి ఒక గిన్నెలో అయితే ఇలా ముక్కలన్నిటిని వేసుకోవాలి. అండ్ ఈ ముక్కలు మనమైతే ఏ గిన్నెతో అయితే మనం ముక్కల్ని కొలుచుకుంటామో అదే గిన్నె అదే గిన్నెతో ఆవాల పిండి, అలాగే కొద్దిగా మెంతి పిండి వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా పచ్చి మెంతులు కూడా వేసుకోవాలి. అండ్ మనం ఏ గిన్నెతో అయితే కొలిచి ఉంటామో ముక్కల్ని అదే గిన్నెతో అంటే 4 గిన్నెలు ముక్కలైతే గనక ఒక గిన్నె కారం సరిపోతుందండి. కొలత ప్రకారం అయితే మా ఆంటీ వాళ్ళు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి అందాజుగా ఏసేస్తారు ఒక్కొక్కసారి. నా కోసమని ఈరోజు కొంచెం చూపిస్తూ ఉన్నారు. అలాగే వీటితో పాటు కొద్దిగా లైట్ పసుపు వేసుకుంటారు. ఉప్పు కూడా సేమ్ అలాగే అండి. మనం ఏ గిన్నెతో కొలుచుకున్నామో ఆ గిన్నెలో ఒక హాఫ్ గిన్నె వేసుకుంటే సరిపోతుంది. మాకు ఇక్కడ 8 గిన్నెలు ముక్కలయ్యాయి కాబట్టి మా ఆంటీ డబల్ వేస్తూ ఉన్నారు. అలాగే వెల్లుల్లి కూడా వేశారు. వెల్లుల్లితో పాటు కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసి ఏవైతే మనం మసాలాలు యాడ్ చేసామో మసాలాలన్నీ నీట్‌గా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి మనం వేసుకున్నప్పుడు ఒక కలర్ వచ్చింది. మనం మొత్తం కలిపేసాక ఒక కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్‌ని వేసుకొని మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉంటాయో ఆ ముక్కలన్నింటినీ ఈ ఆయిల్‌లో డిప్ చేసుకోవాలి. ఈ ఆయిల్‌లో వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి బాగా ఆయిల్‌లో కలిపేసి ఈ ముక్కల్ని కొద్ది కొద్దిగా మనం రెడీ చేసుకున్న మసాలాలో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటిని కారము, ఉప్పు అన్నీ కలిసేలాగా చేసి మనం ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఈ ముక్కల్ని వేసుకోవాలి. అలా అయితే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ పాడవ్వకుండా ఉంటుంది. సో, మా ఆంటీ ఎప్పుడు పచ్చడి పెట్టినా ఇలాగే పెడతారు. మనం ఎప్పుడు మామిడికాయ పచ్చడి స్టోర్ చేసుకోవాలనుకున్నా ఇలాగే స్టోర్ చేసుకోవాలండి. ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా పచ్చడి మొత్తం పెట్టేశాక మిగిలిన మసాలాలు ఉంటే మా ఆంటీ కొద్దిగా అందులో అన్నం వేసి మా అందరికీ కలిపి తలా ఒక ముద్ద అయితే పెట్టేశారండి. మేము చాలా టేస్టీగా ఉంది. అంటే కలిపింది ఇప్పుడైనా చాలా మంచిగా అనిపించింది. సో, ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో చెప్పేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.